మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో వివేక్ యువసేన ఆధ్వర్యంలో కాకా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, క్యాతనపల్లి మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ, గాండ్ల సమ్మయ్య, వివేక్ యువసేన నాయకులు, కాకా అభిమానులు. ఇక డప్పు కళాకారులకు, నిరుపేదలకు బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వివేక్ యువసేన నాయకులు. పేద విద్యార్థులకు విశ్వవిద్యాలయాలు కట్టించి ఉన్నత విద్య అందించిన గొప్ప మహానుభావుడు. మన కార్మికుల కోసము పెన్షన్లు తీసుకొచ్చి ఎంతో తోడుగా వాళ్లకు అందించారు. అట్లాగే మరి ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి పార్లమెంట్లో మొట్టమొదటిసారి జై తెలంగాణ అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. మరి చెన్నూరు నియోజకవర్గానికి వస్తే మాత్రం మరి ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా కాకా వెంకటస్వామి జాడలోనే నడుస్తూ మరి వాళ్ళు ఎన్నో సేవలు చేయడానికి మనకు చెన్నూరు నియోజకవర్గానికి, పెద్దపల్లి పార్లమెంటుకు కానీ మరి వాళ్ళ వారసులు వచ్చారు. ఇప్పుడు కాకా వెంకటస్వామి సేవలోనే మరి తన వారసులు వివేక్ వెంకటస్వామి వంశీకృష్ణ గారు ఇప్పుడు ఏదైతే ఉందో ఇంటర్సిటీ ఆపడానికి కానీ, రీసెంట్గా మన మంచిర్యాలలో వందే భారత్ ఆపించడం కానీ, ఫ్లైఓవర్ కానీ ఇట్లాంటి ఎన్నో పనులు చేసిన ఘనత వాళ్ళ కుటుంబానికి ఉన్నది. కాకా వెంకటస్వామి గారు ఈరోజు ఎంతో మంది పేదలకు ఎన్నో రకాలుగా సేవలు చేసినటువంటి మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ కుటుంబం ఈరోజు ఈ చెన్నూరు పెద్దపల్లి ప్రాంతంలో మరి ఎలక్టెడ్గా ఎన్నికై ఎంపీ ఎమ్మెల్యేగా ఈరోజు ఈ ప్రాంతంలో మరి పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. మరి వివేక్ వెంకటస్వామి గారు మరి ఈ ప్రాంతంలో తెలంగాణ ఎక్స్ప్రెస్ కానీ, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కానీ ఈ యొక్క ప్రాంతంలో ఆపి మరి ప్రజలకు ఎంతో రకంగా ఉపయోగపడడం జరిగింది. ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా మరి వివేక్ వెంకటస్వామి గారే శాంక్షన్ చేయించి పూర్తి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి మరి ఉండడం, ఈ యొక్క ప్రాంతంలో సేవలు చేయడం అందరికీ ఎంతో గర్వకారణం.